సడన్గా వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే 2020 అంటే మన చాట్ జీపీటీ ఈ వచ్చిన 21 ఈ టైం నుంచి వచ్చిన హ్యూజ్ రెవల్యూషన్ ఏంటంటే జనరేటివ్ ఏఐ అనేది ఒక్కసారిగా రెవల్యూషన్ అని చెప్పొచ్చు. జనరేటివ్ ఏఐ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ ఏఐ సిస్టమ్స్ని వాడుకుంటూ మన అప్లికేషన్స్ ఐటీ టెక్నాలజీ వాడి బిల్డ్ చేసిన అప్లికేషన్స్ని మోర్ స్మార్టర్గా చేయగలదు ఈ జనరేటివ్ ఏఐ. సో ఇప్పుడు ఐటీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు డెవలపర్స్గా, టెస్టర్స్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా, సపోర్ట్ ఇంజనీర్గా, ఎస్ఐపిలో కానీ ఎవరైతే ఐటీలో ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్ ఉన్నారో వీళ్ళు జనరేటివ్ ఏఐకి 100% అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ప్రజెంట్ ఉంది. జనరేటివ్ ఏఐని ఒక 100 days రోడ్ మ్యాప్ అనేది మేము క్వాలిటీ థాట్లో డిఫైన్ చేసాం. సో 7 AM to 8:30 AM వాళ్ళకి మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఐటీలో వర్క్ చేస్తూ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారు, ఐటీలో వర్క్ చేస్తూ ఎవరికైతే లో ప్యాకేజ్లో ఉన్నారు, ఎవరైతే వాళ్ళ కెరీర్ గురించి గ్యారంటీ లేక భయపడుతున్నారు, ఏఐ రీసెర్చ్లో పార్ట్ అయినటువంటి సో జనరేటివ్ ఏఐ ఎక్స్పర్ట్తో ఒక 100 days ప్రోగ్రామ్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసింది. తర్వాత వీళ్ళకి ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే కంపెనీలు మారటానికి వీళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాం మనం. సో వాళ్ళ ప్రొఫెషన్తో సంబంధం వాళ్ళు జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ ఏ కోర్స్ అయినా కావచ్చు, జనరేటివ్ ఏఐ వైపుకి వెళ్తే మాత్రం వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఏఐ అనేది ఫ్యూచర్ కాదు, అంటే ఏఐ అనేది ఆల్రెడీ ప్రజెంట్లో ఉంది, మన లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంది. సో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఐటీ వాళ్ళు జనరేటివ్ ఏఐని నేర్చుకొని నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ లైఫ్ని అప్స్కిల్ చేసుకోవాలి, జాబ్ ప్రొఫైల్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒక అమేజింగ్ డెస్టినేషన్ ఉంది. అదే మనకు అమీర్పేట్లో ఉన్న వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ పాపులర్ ఇన్స్టిట్యూట్స్ క్వాలిటీ థాట్. మరి ఇవాల్టి మన ఎపిసోడ్లో క్వాలిటీ థాట్ నుండి కెరియర్ గైడెన్స్ అడ్వైజర్ అలాగే ఫౌండర్ ఆఫ్ క్వాలిటీ థాట్ రమణ భూపతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఏఐకి స్విచ్ అయిపోతూ ఉన్నారు. సో జనరేటివ్ ఏఐ అనేది వీళ్ళ లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 1960s నుంచే స్టార్ట్ అయిందండి. ఫస్ట్లో రూల్ బేస్డ్ ఏఐ ఉండేది, అంటే 1990 వరకు 2000 వరకు రూల్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది. ఆ రూల్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డెవలప్ చేసిన అప్లికేషన్స్ చెస్ గేమ్స్ లాంటివి, క్విజ్ సాల్వ్ చేయటం ఇలాంటివి. తర్వాత అక్కడి నుంచి మెషిన్ లెర్నింగ్ డెవలప్ అయింది. మెషిన్ లెర్నింగ్ ఒక ప్రత్యేకత ఏంటంటే డేటాని, అంటే ప్రీవియస్గా ఉన్న హిస్టారికల్ డేటాను బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకోవటం అనేది. ఈ మెషిన్ లెర్నింగ్ ఒక 10-15 years అంటే మెషిన్ లెర్నింగే నడిచింది. తర్వాత డీప్ లెర్నింగ్లోకి వెళ్ళారు. సో డీప్ లెర్నింగ్ అని, న్యూరల్ నెట్వర్క్స్కి డీప్ లెర్నింగ్కి మనకి, అంటే మెషిన్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిడిక్షన్స్ చేయటం, కొంత డేటా తీసుకుని దానికి ప్రిడిక్షన్ చేయటం. మెషిన్ లెర్నింగ్ అయిపోయాక డీప్ లెర్నింగ్లో వచ్చింది ఏంటంటే ఇమేజ్ రికగ్నిషన్, వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వాయిస్ కన్వర్షన్స్ లాంటివి. సో ఈ ఇమేజ్ రికగ్నిషన్ అనేది డీప్ లెర్నింగ్ వచ్చిన తర్వాత జరిగింది. అయితే సడన్గా వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే 2020 అంటే మన చాట్ జీపీటీ ఈ వచ్చిన 21 ఈ టైం నుంచి వచ్చిన హ్యూజ్ రెవల్యూషన్ ఏంటంటే, అంటే అంతకుముందు వరకు ఏఐని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఐటీలో కెరీర్ ఆప్షన్ కింద. కానీ ఎప్పుడైతే జనరేటివ్ ఏఐ అనే ఆప్షన్ వచ్చిందో, జనరేటివ్ ఏఐ అనేది ఒక్కసారిగా రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఈ జనరేటివ్ ఏఐ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ ఏఐ సిస్టమ్స్ని వాడుకుంటూ మన అప్లికేషన్స్ ఐటీ టెక్నాలజీ వాడి బిల్డ్ చేసిన అప్లికేషన్స్ని మోర్ స్మార్టర్గా చేయగలదు ఈ జనరేటివ్ ఏఐ. సో ఈ జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి, అంటే చాలా వర్క్స్ని జనరేటివ్ ఏఐ అనేది మోర్ స్మార్ట్గా, మోర్ ఎఫిషియెంట్గా, మోర్ ఆటోమేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే జనరేటివ్ ఏఐ వచ్చిందో దీనిలో నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 80% ఆఫ్ జాబ్ రోల్స్ జనరేటివ్ ఏఐ వాడబోతున్నారు. ప్లస్ వచ్చే ఒక 5-6 yearsలో జనరేటివ్ ఏఐ డెవలపర్ షార్టేజ్ కొన్ని లక్షల్లో ఉంటుంది అనేది నాస్కామ్ రిపోర్ట్. సో ఇప్పుడు ఐటీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు డెవలపర్స్గా, టెస్టర్స్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా, సపోర్ట్ ఇంజనీర్గా, ఎస్ఐపిలో కానీ ఎవరైతే ఐటీలో ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్ ఉన్నారో వీళ్ళు జనరేటివ్ ఏఐకి 100% అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ప్రజెంట్ ఉంది. సో జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్లో వీళ్ళు మెయిన్గా బిల్డ్ చేయబోయేది ఏంటంటే ర్యాగ్ మోడల్స్ బిల్డ్ చేయటం అంటాం, అలాగే ఏజెంట్స్ని బిల్డ్ చేయటం, అంటే ఇంటెలిజెంట్ ఏజెంట్స్ని బిల్డ్ చేయటం. ఈ బిల్డ్ చేసిన ర్యాగ్ మోడల్స్ని, బిల్డ్ చేసిన ఏజెంట్స్ని
వాటిని ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ అంటే అప్లికేషన్స్ ఎకోసిస్టంలోకి ఇంటిగ్రేట్ చేసుకోవటం, అలాగే వాటిని అంటే ఆపరేట్ చేయగలగటం, ఇవి కానీ నేర్చుకుంటే ఎవరైనా ఇప్పుడు ఐటీలో మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు ఈ ఏఐ ఎవల్యూషన్ వలన చాలామందికి జాబ్స్ స్కేర్సిటీ, అంటే ఒక జాబ్ వలన మా జాబ్ ఉంటుందా పోతుందా అనే భయం చాలామందిలో ఉంది. సో ఎవరైనా సరే ఇప్పుడు ఐటీలో ఉన్నప్పుడు జాబ్ని సెక్యూర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ జనరేటివ్ ఏఐ వైపు వెళ్ళటం. ఓకే. సో ఈ జనరేటివ్ ఏఐ తరువాత కూడా ఎవల్యూషన్ ఆగలేదండి. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ వచ్చింది, ఇందులో ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నారు. తర్వాత రాబోయేది ఏజీఐ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇంకా బయట ఏజీఐ అనేది ఏంటంటే సో జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. దీని మీద మెటా కానీ వీళ్ళందరూ హ్యూజ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది ప్రపంచంలో. ఈ ఏజీఐ అనేది పాసిబుల్ అయితే అంటే హ్యూమన్ బ్రెయిన్ కంటే కొన్ని రెట్లు ఇప్పుడు జనరేటివ్ ఏఐ ద్వారా ఆల్మోస్ట్ హ్యూమన్ బ్రెయిన్ థింకింగ్ అనేది అప్లికేషన్స్ ఇవ్వగలుగుతున్నాం మనం. సో ఏజీఐ అనేది చాలా పవర్ఫుల్, జనరల్ ఇంటెలిజెన్స్ వైపుకి ప్రపంచం వెళ్తుంది. అంటే ఎక్కడ ఏఐ స్టార్ట్ అయిందంటే ఒక డొమైన్లో స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఏదైనా ఏఐతో పాసిబుల్ అన్న దగ్గరకు ప్రపంచం వెళ్తుంది. సో ఎవరైనా సరే ఏఐ డౌన్ అయిపోయింది, ఏఐ హైప్ పోయింది, ఏఐలో జాబులు లేవు, ఏఐలో అంటే ఫ్యూచర్లో అనుకున్నంత ఏం ఉండదు అనుకుని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా అది రాంగ్ అండి. ఏఐ టెక్నాలజీ, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ టెక్నాలజీని ఎవరూ ఇక ఆపలేరు. దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో నాకు కూడా కెరీర్ గైడెన్స్లో చాలామంది అడిగేది ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏ టెక్నాలజీ వైపు వెళ్ళాలి, అసలు నెక్స్ట్ ఏ టెక్నాలజీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ టెక్నాలజీలో మాకు ఒక 15 lakhs ప్యాకేజ్ 25 lakhs అవుతుంది, 25 lakhs ప్యాకేజ్ 40 lakhs అవుతుంది, ఏ టెక్నాలజీ వైపు వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి, అట్లాగే వాళ్ళకి ఒక కొత్త విషయం నేర్చుకున్నామన్న ఇది ఉంటుంది, ఉపయోగపడే విషయం అనేది ఖచ్చితంగా జనరేటివ్ ఏఐ అండి. సో ఈ జనరేటివ్ ఏఐని చాలామంది ఏఐ అంటే ఏమనుకుంటున్నారంటే టూల్స్ నేర్చుకోవడం అనుకుంటున్నారు. సో ఏఐ టూల్స్ నేర్చుకోవడం అనేది అసలు దేనికి పనికిరాని విషయం అండి. సో ఆ టూల్స్ కాదు అసలు. అంటే చాలామంది మనం మీడియాలో చూసినట్లుగా వీడియోస్లో టూల్స్ నేర్చుకోవడం కాదు. జనరేటివ్ ఏఐని ఒక 100 days రోడ్ మ్యాప్ అనేది మేము క్వాలిటీ థాట్లో డిఫైన్ చేసాం. సో ఈ 100 days రోడ్ మ్యాప్లో ఫస్ట్ వాళ్ళకు జనరేటివ్ ఏఐ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి పైథాన్ ప్రోగ్రామింగ్. సో జనరేటివ్ ఏఐ అనేది డెవలప్మెంట్ జాబ్ అండి. అంటే వాళ్ళు ఏదైతే మన ఎగ్జిస్టింగ్ ఏఐ అప్లికేషన్స్ కానీ డేటా సైన్స్ అప్లికేషన్స్ యూజ్ చేసి సో దే ఆర్ గోయింగ్ టు డూ ప్రోగ్రామింగ్. సో జనరేటివ్ ఏఐలో ఫస్ట్ నేర్పించేది పైథాన్ ప్రోగ్రామింగ్. ఒక 20 days వాళ్ళకి పైథాన్ ప్రోగ్రామింగ్ అలాగే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఇవి నేర్పిస్తాం. సెకండ్ ఏంటంటే దీని మీద నుంచి వాళ్ళు సో మెయిన్గా మనం ఫోకస్ చేస్తున్న మోడల్స్ ఏంటంటే సో ర్యాగ్ మోడల్స్ అని ఉంటాయి. సో అలాగే ఏజెంట్స్ బిల్డ్ చేయడం. సో ఒకసారి ఏజెంట్స్ అంటూ బిల్డ్ అయితే మన వర్క్ చాలా ఆటోమేట్ అవుతుంది, డైలీ వర్క్ అనేది. సో ఏజెంట్స్ బిల్డ్ చేసుకున్న లేకపోతే ర్యాగ్ మోడల్స్, ఒకప్పుడు ఏంటంటే ఏఐ అంటే ఏముండేది, చాట్ బాట్స్ అని అంత లిమిటెడ్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ ప్రపంచం జనరేటివ్ ఏఐతో చాలా ముందుకెళ్ళింది. కాబట్టి ఒక 100 days రోడ్ మ్యాప్ పెట్టుకొని సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్లో వాళ్ళ వర్క్ ఎఫెక్ట్ అవ్వకుండా ఈవెన్ మార్నింగ్ 7 AM to 9 AM వాళ్ళకు ఒక 1.5 hour, సో 7 AM to 8:30 AM వాళ్ళకి మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఐటీలో వర్క్ చేస్తూ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారు, ఐటీలో వర్క్ చేస్తూ ఎవరికైతే లో ప్యాకేజ్లో ఉన్నారు, ఎవరైతే వాళ్ళ కెరీర్ గురించి గ్యారంటీ లేక భయపడుతున్నారు, ఎవరైతే రెసిషన్ వలన ఎఫెక్ట్ అయ్యారు, ఎవరైతే లే ఆఫ్లో ఎఫెక్ట్ అయ్యారు, లేదా వాళ్ళకి అంటే అన్నీ ఉన్నా నేను ఇంకా ఫ్యూచరిస్టిక్ ఉండాలనుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా జనరేటివ్ ఏఐ వైపు వెళ్ళటం చాలా మంచిదండి. సో జనరేటివ్ ఏఐని ఈ 1.5 hour 100 days చొప్పున నేర్చుకోగలిగితే అది కూడా జనరేటివ్ ఏఐని మనం ఏం చేస్తామంటే క్వాలిటీ థాట్లో ఎవరైతే ఈ ఏఐలో సో ఇప్పుడు ఏజీఐలో కానీ రాబోయే ఏజీఐలో కానీ లేకపోతే వచ్చే టాప్ ఏఐ రివల్యూషన్లో పార్ట్ అయిన ఒక రియల్ టైం ఎక్స్పర్ట్తో క్లాసెస్ చెప్పిస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకునే జనరేటివ్ ఏఐ అనేది రియల్గా డెవలపర్ ఓరియంటెడ్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ఒక డెప్త్ ఉంటుంది. సో ఏఐ జనరేటివ్ ఏఐ నేర్చుకోవడం అంటే ఊరికనే పై నేర్చేసుకుని నాలుగు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కమాండ్లు నేర్చేసుకుని లేకపోతే 4 పైథాన్ లైబ్రరీస్ నేర్చుకుని కాదండి. సో ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సో మనం క్వాలిటీ థాట్లో ఏఐ రీసెర్చ్లో పార్ట్ అయినటువంటి సో జనరేటివ్ ఏఐ ఎక్స్పర్ట్తో ఒక 100 days ప్రోగ్రామ్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసామండి. ఎగ్జాక్ట్లీ అదే మీ దగ్గర ఇంకా ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు, వాళ్ళకి కావాల్సిన స్కెడ్యూల్స్ కానీ బ్యాచెస్ కానీ ఎవ్రీథింగ్ అంతా మీరు చూసుకుంటున్నారు అన్నట్టుగా విన్నాము. సో అది ఎలా మేనేజ్ చేస్తారు? సో ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్కి ఫస్ట్ టైమింగ్ ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళకి ఈవినింగ్ ఏంటంటే క్లయింట్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని మనం క్వాలిటీ థాట్లో ఏం చేసామంటే మార్నింగ్ 7 AM to 8:30 AM బ్యాచ్ పెట్టాం. సో రెండవది ఏంటంటే వీళ్ళకి ఎక్కువ వీకెండ్స్లో ఎక్కువ క్లాసెస్ తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే వీక్ డేస్ ఉంటుంది, వీకెండ్స్ వాళ్ళకి ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది. 3, వీళ్ళందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వీళ్ళకి ఈవెన్ మేము వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకుండా బజాజ్ ఫైనాన్స్తో టైఅప్ అయ్యి వాళ్ళకి 100% ఈఎంఐ ఆప్షన్ పెడుతున్నాం మనం, 0% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. సో నాలుగవది ఏంటంటే ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ క్లాసెస్ నేర్చుకునేటప్పుడు రియల్ టైం ఎక్స్పర్ట్ ఉండి డెప్త్ చెప్పే ఫ్యాకల్టీని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే కంపెనీలు మారటానికి వీళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాం మనం. ఈ పారామీటర్స్ అన్ని ట్రూ చేస్తున్నాం కాబట్టి సో జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ వైపుకి సో వాళ్ళ ప్రొఫెషన్తో సంబంధం, వాళ్ళ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, ఏ కోర్స్ అయినా కావచ్చు, జనరేటివ్ ఏఐ వైపుకి వెళ్తే మాత్రం వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నారు కదా. సో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ జనరేటివ్ ఏఐ వైపు వెళ్ళాలి, ఆ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే క్వాలిటీ థాట్ ఈస్ ద డెస్టినేషన్. కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ our dream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.